సాంగత్యంతోటే ముఖ్యంగా మనసు మారేది. ఎవడన్నా తాగుతావంటే కొన్ని రోజులు 4 రోజులు తాగరంటే ఐదో వాడు కూడా తాగుతాడు. పేకాట ఆడదామంటే వాడు ఆడతాడు. అంటే నీ ఫ్రెండ్స్ ఎవరై ఉంటే, నీ చుట్టూ ఎవరు ఉంటే, నీ మనస్సు వాళ్ళకి విధంగా తయారవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. దుర్మార్గులతో స్నేహం జేయమాకు, వాడు మంచివాడు గాదు, స్నేహం జేయమాకు, నువ్వు ఇదిగో ఇలా చెయ్యి అని మనం చెప్తూ ఉంటాం. కనీసం మన సంగీత జ్ఞానం లేదు. ఒక సంగీత విద్వాంసుడు మన పక్కన ఉన్నారనుకోండి, అయి వింటా, వింటా, వింటా తర్వాత దాని గురించి కొంత జ్ఞానం మనకొచ్చి అబ్బో! ఇది ఎంత బావుందనుకుంటాం. మనం పాడకపోయినా. ప్రతీదీ ఒక చక్కటి పాటలు వింటూ ఉంటే ఒకానొకప్పుడు పాటలు విన్నామండి. ఎంత బావుందో ఈ పాట అనుకుని పాడుకున్నాం. ఒక్క ముక్క అర్థం కూడా తెలీదప్పుడు. ఇవాళ ఆ పాటలు వింటా ఉంటే నాయనో జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలన్నీ అందులో ఉన్నాయి. ఇదే మరి అప్పుడెందుకు అర్థం కాలేదు? ఇప్పుడెందుకు అర్థమైంది? వయసు పెరిగి కాదు, జ్ఞానం పెరిగి. ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే అవగాహన శక్తి అంత అద్భుతంగా ఉంటుంది. హ్మ్. సాంగత్యంతోటే ముఖ్యంగా మనస్సు మారేది. ఎవరితో అయితే నువ్వు సాంగత్యం చేస్తావో వారితో. అదే సజ్జన సాంగత్యంతో ఎంత అద్భుతంగా ఎదుగుతాం. సజ్జన సాంగత్యం. సజ్జనులతో పిరమిడ్ మాస్టర్లు సాంగత్యం చేసేది. ధ్యానం చెప్పడం, ధ్యానం చేయటం, జ్ఞానం ఇది తప్ప ఇంకేంది. ఇదే సజ్జన సాంగత్యం. ఈ ఏ సజ్జన సాంగత్యం అయితే మనం చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో, ఏదైతే వింటున్నామో అప్పుడు మనసు మారిపోతుంది. నీ మనస్సు అలా ఎదుగుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఉండాలి అని. పత్రి గారికి ఎంత ఓపికబ్బా! ఎవరన్నా వచ్చి కూర్చొని నాకు కలర్స్ కనిపించినియండి అంటే, అవునా! కలర్స్ కనిపించిన బిగ్ క్లాప్స్ అంటారు. ఇక్కడే మాకు తలకాయ నొప్పి. ఎన్నాళ్ళు వినాలిరా బాబోయ్ ఇవి. మరి మాకే ఇంత తలకాయ నొప్పొస్తే ఆయనకి ఎంత తలకాయ నొప్పి రావాలి? కానీ ఎప్పుడన్నా అలా అన్నారా? ప్రతి ప్రతి ఒక చిన్న బిడ్డకు మళ్ళీ మాటలొచ్చి అత్త, తాత అంటే అబ్బో! అత్త, అత్త అన్నారని మురుసుకుంటామే. అట్లాగే ఒక కొత్త వ్యక్తి ధ్యానంలో ఒక అనుభవం వచ్చిందంటే, ఆ గురువు అలా మురుసుకుంటారండి. అది నేను గ్రహించుకున్నా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి.